హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో 42 సైజ్ బ్లౌజు ఎలా స్టిచ్చింగ్ చేయాలో మొత్తం వీడియోలో చూపిస్తాను చూడండి. బ్యాక్ పట్టీ ఎలా వేయాలో, షేప్ పట్టీలు ఎలా మార్కింగ్ చేసుకోవాలో, హ్యాండ్స్ ఎలా జాయింట్ చేసుకోవాలో మొత్తం ఈ వీడియోలో ఉంటుంది. చూడండి, వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇగోండి హ్యాండ్స్, ఫ్రంట్ పార్ట్, డాట్స్ మొత్తం ఈ వీడియోలో కనిపిస్తాయి. చూడండి, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇగోండి షోల్డర్ జాయింట్, హ్యాండ్స్ జాయింట్ మొత్తం చేస్తే లైక్ చేయండి. బ్లౌజ్ మొత్తం ఫినిషింగ్ అయ్యే వరకు ఈ వీడియోలో చూపించాను. ఫుల్గా 42 సైజ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ మెజర్మెంట్స్తో సహా ఈ వీడియోలో చూపించాను. ముందుగా బాడీ పార్ట్ కుట్టుకోవాలి. లైనింగ్, ఒరిజినల్ అన్నీ జాయిన్ చేసుకొని ఉంచుకోవాలి. ఇవ్వండి చూపిస్తున్నాను కదా. జాయిన్ చేసుకున్నాక వెనక పట్టీ వేసుకోవాలి. ఈ పట్టీ అనేది మనకి బ్యాక్ బెల్ట్ అండి. ఇవ్వండి ఈ విధంగా పైనుంచి కుట్టుకొని వచ్చేయాలి. చిన్న పిల్టీలాగా ఒక దగ్గర వేసుకొని ఈ విధంగా వెనక డాట్స్ గురించి ఇక్కడట ఒక డాట్ వేయాలండి పిల్టీలాగా. ఇవి మనం లాస్ట్లోన బ్లౌజ్ కుట్టినాక ఈ డాట్స్ వేసుకోవాలి. ఇక్కడట ఇగోండి చివరి వరకు ఇలా కుట్టుకొని వచ్చాక పైనుంచి ఇలా రఫ్ చేసుకొని మరలా లైనింగ్ మీద ఒక కుట్టు వేసుకొని వచ్చేయాలి. ఇవన్నీ ఇలాగ కుట్టు వేసుకొని వచ్చేసాక ఇప్పుడు షేప్ బెల్ట్ తయారు చేసుకోవాలి. ఒక షేప్ బెల్ట్ అనేది ఇగో చూపిస్తున్నాను కదా, ఉక్సుల వైపు వచ్చేది. పైన పెట్టే క్లాత్ మధ్యలోకి వెళ్ళిపోద్ది, సెంటర్లోకి చూపిస్తున్నాను కదా. ఈ విధంగా పైనుంచి ఇలా కుట్టుకొని వచ్చేయాలి. ఇప్పుడు రెండో జాయిన్ చూపిస్తున్నాను చూడండి. ఒకటి పాదం వైపు పెట్టాం కదా షేప్ అనేది, రెండోది మన వైపు పెట్టుకోవాలి. కింద ఒరిజినల్ పెట్టుకొని మధ్యలో లైనింగ్ పెట్టుకొని ఈ పైన గట్టిగా ఉండడానికి ఏదైనా క్లాత్ ఇలాగా పెట్టుకొని ఈ మూడు కలిపి పైనుండి ఒక స్టిచ్ వేసుకొని వచ్చేయాలి. 1/2 ఇంచ్ వరకు చూపిస్తున్నాను చూడండి. ఈ షేప్ అనేది మన వైపు వచ్చింది. ఒక షేప్ అనేది పాదం వైపు ఉండేది. ఈ విధంగా అయితే షేప్ పట్టీలు తయారు చేసుకోవాలండి. లేదంటే మనకి ఉల్టా వచ్చేస్తాయి. చూపిస్తాను చూడండి. ఈ విధంగా రఫ్ చేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకొని పైనుండి ఒక కుట్టు వేసుకొని వచ్చేయాలి. లైనింగ్ అదే ముందుగా కట్ చేసుకున్నాం కదా, కటింగ్ వీడియోలో చూపించాను కదా, సేమ్ ఆ లైనింగ్ ఎంత ఉందో దాన్ని బట్టి మనం ఒరిజినల్ క్లాత్ పెట్టుకొని మిగతాది కట్ చేసేయాలి. ఇవ్వండి ఈ విధంగా వచ్చాయి. ఇప్పుడు హ్యాండ్స్ అనేది కుట్టుకుంటున్నాను చూడండి. బోల్డ్ అతుకులు పడ్డాయండి ఒరిజినల్ క్లాత్కి కూడా, అందుకని అవన్నీ చేశాను. ఇందులో చూపిస్తే వీడియో పెద్దది అని చెప్పి. ఇవ్వండి పైన ఈ అంచు వచ్చింది. ఈ అంచు ఈ విధంగా కుట్టుకోవాలి. చిన్న ఫోల్డింగ్ చేసి ఈ చివరన ఒకటి ఇలా స్టిచ్ వేసుకొని వచ్చి లాస్ట్లోన ఇక్కడ ఒక ఈ చివరి వరకు ఇలా వచ్చేసి ఇలా ముళ్ళు ఇలా పెట్టేసి నీడలు ఇలా తిప్పేసి మళ్ళీ పైనుంచి కుట్టు వేసుకొని వచ్చేయాలి. ఈ అంచు అనేది చిన్నది ఉంది కాబట్టి సెంటర్లోకి వచ్చేటట్టుగా పెట్టుకోవాలండి. లేదంటే స్టార్టింగ్ నుంచి పెట్టుకోవచ్చు. అంచు చిన్నది కాబట్టి మనకి హ్యాండ్ సెంటర్లో వచ్చే విధంగా మనం కుట్టుకోవాలి. ఇవ్వండి ఒకటైతే కుట్టేశాను. రెండోది కూడా సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి. చిన్నది ఫోల్డింగ్ చేసుకొని ఇవ్వండి ఈ పాదంతో ఈ విధంగా కింద నుంచి కుట్టుకొని వచ్చేయాలి. చివరి వరకు వచ్చేసి చిన్న క్లాత్, ఈ అంచు క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి బయటికి రాకుండా. రెండోది కూడా సేమ్ ఇదే విధంగా చేసుకోవాలి. చూపిస్తున్నాను కదా వీడియోలో. ఈ విధంగా మొత్తం కుట్టుకొని వచ్చేయాలి. ఈ అంచు అనేది ఈ రెండు హ్యాండ్స్ తయారైపోయి చూపించాను కదా ఈ విధంగా. తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ లైనింగ్ ఒరిజినల్ రెండు జాయిన్ చేసి ఉంచాను కదండి. ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ముందుగా అయితే మెయిన్ డాట్ వేసుకోవాలి. ఈ మెయిన్ డాట్ అనేది షోల్డర్కి ఎదురుగా వచ్చేటట్టుగా వేసుకోవాలి. తర్వాత హుక్స్ పెట్టి దగ్గర ఉన్న డాట్ వేసుకోవాలి. ఇదైతే వీడియోలో కటింగ్ చూపించండి. వీడియో అయితే మొత్తం చూడండి. కటింగ్ వీడియో చూసాక ఇది స్టిచ్చింగ్ వీడియో చూడండి. ఇది 42 సైజ్ బ్లౌజ్ కదండి. ఇదైతే మొత్తం ఎలా కుట్టానో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ షేప్ అనేది ఈ విధంగా వస్తుంది. రెండోది కూడా సేమ్ ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలి. డాట్స్ వేసుకోవాలి. మెయిన్ డాట్, ఈ మెయిన్ డాట్ అనేది ఎప్పుడు షోల్డర్కి ఎదురుగా రావాలండి. అలాగైతేనే షేప్ వస్తుంది. రెండోది హుక్స్ పట్టి డాట్,
మూడోది సంఘ భాగంలో ఉండే డాటు. ఈ విధంగా 3 డాట్స్ వేసుకున్నాక 2 షేపులు తయారైపోయాయండి. పైన అయితే మనం కింద నుంచి ఇలా గిచ్చి చేసుకొని కుట్టుకోవాలండి, లేదంటే లైనింగ్ కుట్టు పడుతుంది, ఒరిజినల్ అనేది కుట్టు పడదు. ఇవ్వండి ఈ విధంగా మొత్తం 2 తయారైపోయి ఇప్పుడు షేప్ బెల్ట్లు వాటికి జాయింట్ చేయాలి. ఇవ్వండి ఒకటైతే సైడ్ జాయింట్ వైపు వస్తుంది, స్టార్టింగ్ది చూపిస్తాను చూడండి. ఒకటి మన వైపు వస్తుంది, సైడ్ జాయింట్ వైపు వచ్చింది కుట్టుకొని ఇలాగా ఈ షేప్ అనేది మన వైపు వచ్చే విధంగా వాటి కుట్టుకోవాలి. రెండోది ఇంకో విధంగా చూపిస్తాను చూడండి. వెనక్కి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ లైనింగ్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని పైనుంచి కుట్టు వేసుకొని చేయాలి. నేను చూపించాను కదా, ఈ చివరి వరకు షేప్ అయితే తయారైపోయింది. ఎక్స్ట్రా ఏదైనా ఉంటే కట్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండోది కూడా తయారు చేసుకోవాలి. ఇవ్వండి 2 అయితే ఈ విధంగా తయారైపోయి ఇప్పుడు హుక్స్లు పట్టి కాజా పట్టి 2 కుట్టేసుకున్నాను. ఇది ఎలాగ కుట్టాలో తర్వాత చూపిస్తానండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని పైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసి షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా 2 షోల్డర్స్ కూడా ఇదే విధంగా జాయింట్ చేసుకోవాలి. రెండోది కూడా కుట్టేయడం అయిపోయింది. ఏవైనా ఎక్స్ట్రా దారాలు ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకుందాం. ఈ హ్యాండ్ అనేది మధ్యలో డాట్ పెట్టాను కదా, కట్ చేసాము, అదేమొచ్చి ఈ సెంటర్లో పెట్టేసుకొని ఒక పాదం వెడల్పు ఇలాగ కుట్టేసుకొని చివరి వరకు వచ్చేయాలి. ఈ విధంగా ఫ్రంట్ భాగం ఫ్రంట్కి వచ్చే విధంగా మనం ముందుగా అయితే చూసుకొని పెట్టుకోవాలండి. రెండో వైపు ఇలా తిప్పేసి వెనక భాగం ఇలా కుట్టుకొని వచ్చేయాలి. ఇవి వీడియోలో చూడండి. ఈ విధంగా మొత్తం 2 హ్యాండ్స్ కూడా ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలండి. ఇవ్వండి ఇది రెండో హ్యాండ్స్. ఇది కూడా సెంటర్లోన మనం మార్కింగ్ చేసే విధంగా పెట్టేసుకొని ఫ్రంట్ హ్యాండ్ లో కటింగ్ అనేది ఫ్రంట్ భాగం లో కటింగ్కి 2 ఒకే విధంగా వచ్చేటట్టుగా మనం పెట్టేసుకొని ఇలాగా జాయిన్ చేసుకొని వచ్చేయాలి. చూపిస్తున్నాను చూడండి. ఫ్రంట్ భాగం ముందున ఇదే విధంగా కుట్టుకొని వచ్చేయాలి. పైన కుట్టు కూడా వేసుకోవాలండి, 2 కుట్లు వేసుకోవాలి. ఇవి చూపిస్తున్నాను కదా ఈ విధంగా. ఇప్పుడు సారీలో క్లాత్ని తీసుకొని ఇవ్వండి, ఇది సారీలో క్లాత్, బ్లౌజ్కి పైపింగ్ వేయాలి. ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి ముక్కలు. ఇవేమొచ్చి జాయిన్ చేసుకోవాలండి క్రాస్గా. ఇలా జాయిన్ చేసుకునే ముక్కను చూపిస్తున్నా చూడండి ఎలా జాయిన్ చేయాలో. ఇదిగోండి ఈ విధంగా జాయిన్ చేసుకొని మనము బ్లౌజ్కి పైపింగ్ వేసుకోవాలండి. ఇదిగోండి జాయింట్ మొత్తం చేస్తాను. ఈ క్లాత్ ఏమొచ్చి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని 2 ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు బ్లౌజ్కి ఎలా పైపింగ్ వేస్తానో చూడండి. క్లాత్ పైపింగ్ వేయమన్నారు, అందుకోసం ఈ విధంగా వేసుకోవాలండి. చిన్న 2 ఫోల్డింగ్లు చేసుకొని చిన్న రఫ్ చేసుకొని చిన్న క్లాత్ని లోపలికి పెట్టేసి ఈ విధంగా పైనుంచి పాదమంత క్లాత్ని ఇలా ఉంచేసి ఇలా చివరి వరకు కుట్టుకొని వచ్చేయాలండి. ఈ లాస్ట్లోనే ఈ లోపలికి చిన్న క్లాత్ పెట్టేసి ఫోల్డింగ్ చేసుకొని రఫ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఏదైనా చిన్న అంచులాగా క్లాత్ ఉంటే కట్ చేసేయాలి. అక్కడక్కడ చిన్న డాట్స్ పెట్టుకోవాలండి. అలాగైతే మనకి షేప్ అనేది నీట్గా రౌండ్ తిరుగుతుంది. మనం కుట్టాం కదా ఆ క్లాత్ అనేది. ఇవ్వండి ఎక్కడైనా ఎక్స్ట్రా కొంచెం క్లాత్ ఉంటే కట్ చేసేయాలి. మధ్య ఇలా డాట్స్ పెట్టుకుంటే మనకి రౌండ్ అనేది నీట్గా వస్తుందండి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఎలా కుట్టాలో. ఇలాగ ఫోల్డింగ్ చేసుకొని ఈ పైపింగ్ ఇవ్వండి పైన ఉంది కదా, వచ్చింది కదా, ఈ విధంగా పక్కనే ఒక కుట్టు వేసుకొని వచ్చేయాలి. చివరి వరకు ఇలాగ నీట్గా ఇలా పెట్టేసుకొని ఈ క్లాత్ వెనక వైపు ఇలా ఫోల్డింగ్ చేసేసి చూపిస్తుంది కదా పైపింగ్, ఆ విధంగా వస్తుంది. చిన్న పైపింగ్ మనకు కనిపించే విధంగా ఉంచుకొని పక్క నుండి కుట్టు వేసుకొని వచ్చేయాలి. ఇదిగోండి చివరి వరకు ఇదే విధంగా కుట్టు వేసుకొని వచ్చేయాలి. కాజల్ పట్టీ వరకు కూడా ఇదిగోండి చివరన రఫ్ చేసుకొని రెండో కుట్టు సైడ్ని మనం కుట్టుకోవాలండి. అలాగైతే ఆ క్లాత్ అనేది పైకి తేలకుంటుంటుంది. మొత్తం ఈ విధంగా వచ్చింది కుట్టినాక. రెండో కుట్టు అనేది ఇగుండి వెనక వైపు నుండి ఆ క్లాత్ మీద ఇలా కుట్టేసుకొని వచ్చేసామనుకోండి
ఆ క్లాత్ అనేది పైకి తేలకుండా నీట్గా ఉంటుంది. మొత్తం కుట్టాక ఇక చూపించాను కదా, ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు జాకెట్ జాయిన్ చేసుకుందామండి. మొత్తం ఇదిగోండి హ్యాండ్స్ లూజ్ ఎంత ఉందో ఆది బ్లౌజ్ తీసుకొని ఇలా హ్యాండ్ లూజు ఇక్కడ చంక లూజ్ దగ్గర ఒక మార్కింగ్ ఇలా వేసుకొని మనం చివరి వరకు ఇలా ముందుగా అయితే రఫ్ చేసుకోవాలండి. ఇక్కడట ఇలా చివరి వరకు కుట్టుకొని వచ్చేయాలి. మనం మార్కింగ్ చేసే మార్కింగ్ మీద ఇక చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మొత్తం చివరి వరకు ఈ విధంగా కుట్టుకోవాలి. మధ్యలో అయితే ఒక డాట్ వేయమన్నారండి, అందుకని వేసాను. ఈ చివరిన బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకే దగ్గర వచ్చే విధంగా మనం కుట్టేసుకోవాలి. ఇదిగోండి రెండోది కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి. హ్యాండ్ లూజ్ దగ్గర చంక భాగం దగ్గర మార్కింగ్ చేసుకొని ఇదిగోండి ఈ మార్కింగ్ కలుపుతూ చివర సైడ్ జాయింట్ వైపు వరకు కుట్టేసుకొని వచ్చేయాలి. ఫ్రంట్ బ్యాక్ ఒకే దగ్గర పెట్టుకొని మొత్తం ఈ విధంగా అయిపోయినాక మనకి బ్లౌజ్ అనేది తయారైపోయినట్టుగానండి. ఈ డాట్స్ కూడా తర్వాత వేసుకోవాలి, చూపిస్తాను చూడండి. ఇదిగోండి చివరి వరకు ఇలా ఫోల్డింగ్ చేసుకొని రఫ్ ఇచ్చుకోవాలి. 2-3 కుట్లు ఎక్స్ట్రా వేసుకోవాలండి. చూపించాను కదా, ఇలా 2 కుట్లు ఇలా ఎక్స్ట్రా వేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ చిన్నది ఫోల్డింగ్ చేసుకొని లోపలికి మలిచేయాలండి. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది 42 సైజ్ బ్లౌజు స్టిచ్చింగ్ అండి. ఇది మొత్తం 2 వైపులు ఇలాగ వేసుకోవాలి. అంతేనండి వీడియో. థ్యాంక్ యూ.